కానీ ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయినప్పటికీ కూడాను ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భావించి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ కాదని చెప్పి నిన్న వాళ్ళ మంత్రుల మీటింగ్తో మాట్లాడుతున్నారు. అదే స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఒక నిలబడ్డాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్నప్పుడు వాడిని ఎంత బదనాం చేయాలన్న దాంట్లోనే వీళ్ళు సక్సెస్ నెరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి అధికారం వాళ్ళదే కదా, వాళ్ళు పని చేయాలి కదా. నీడ్ టు గివ్ గుడ్ గవర్నెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్. అవతల రైతు సమస్యలు చూడండి ఎలా ఉన్నాయో, గిట్టుబాటు ధరలు లేక ఎలా సస్తున్నారో చూడండి. ఆయన అగ్రిగేట్ దగ్గర 50,000 వచ్చేవి రైతు భరోసాలోనో, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేవి. ఒక 50,000 దాకా ఒక రైతుని పరిరక్షించడానికి కాపాడేది. ఒక ఆర్బీకే సెంటర్ త్రూగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వర్తించబడ్డాయో, వాళ్ళకి పంట రుణాలు ఎలా ఉండేవో, రుణాల మీద వడ్డీలు కానీ లేదంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పందాలు కానీ, అవన్నీ ఒక చరిత్ర గత 5 ఏళ్ళు. ఇప్పుడు వచ్చారు వీటి కళ్యాణ మండపాలు చేసి బర్త్డే బ్యాచ్లు ఏవో చేస్తారు. ఇప్పుడు 2 రోజుల్లో ఆర్బీకే సెంటర్లో ఆ 2,200 మంది గ్రామాల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు అలాంటి వాటి కళ్యాణ మండపాల కింద వాడకుండా ఇచ్చినా ఆశ్చర్యపడకండి. అంత గొప్ప మేధా సంపత్తి ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, గిట్టుబాటు ధరలు లేక గత రేట్ల కన్నా ఎంత దయనీయమైన రేట్లు ఇస్తున్నాయి ఎంఎస్పీ రేట్లు. అవన్నీ నిన్న మొన్న మాట్లాడుకున్నాం. ఎంత దయనీయమైన స్థితి. ఈవెన్ మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేదని చెప్పి ఇదే ఈనాడులో ఈరోజు వార్త సార్. మరి ఆడికి రాసేస్తాడు. అప్పుడు చేతామని ఏమంటారు, బాబు ఇక్కడ ఉంది జాగ్రత్త అని అలర్ట్ ఇచ్చేసి రైతుల కోసం రేపు ప్రపంచం తిరగబెట్టేసామని చెప్తారు. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 2 విడతలు ఇచ్చింది డబ్బులు, ఏవి ఎందుకు ఇవ్వట్లేదు అవి చెప్పమానండి. ఒక పక్క మద్దతు ధర లేకపోయింది కదా, ఇప్పుడు కొత్తగా సాగునీరుని కూడా ప్రైవేటీకరణ చేస్తారట. సంపద సృష్టిలో భాగం కదా. ముందు ఫీలర్ వదులుతారండి ఫస్ట్. మన వాళ్ళు కలియబడిపోకుండా చూడండి, స్టేట్లో టోల్ ట్యాక్స్ పెడతామన్నారు. తిరగబాటు గట్టిగా వచ్చారు, ఏమైంది అక్కడక్కడ ఆగిపోయింది. అలాగే ఇప్పుడు దీని మీద కూడా ఒక చర్చ లేపుతారన్నమాట. మీకు ఎప్పటి నుంచి చెప్తుంది చంద్రబాబు గారి స్ట్రాటజీ అదే. ఫీలర్ వదులుతారు మార్కెట్లోకి, దాని రెప్రికేషన్స్ వైబ్రేషన్స్ విని దాన్ని బట్టి అంటారు. రాష్ట్రం ఎట్లా తయారైపోతున్నా కూడా, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా పాడైపోయినా కూడా మనకేం సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద మొత్తం నెట్టిపడేస్తే వాళ్ళకి అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇవాళ అయిపోతుంది కదా. ఇవాళ ఈ రోజుకి ఇవాళ ఏంటి, ఇవాళ ఇసుక తట్ట ఎత్తేసుకుని పోతారు, రేపు పేడ తట్ట ఎత్తుకుని పోతారు, ఎల్లుండి ఏ దరిద్రం అది ఓపిక ఉండాలి మీకు. కానీ దానికి ఎక్కడికక్కడ తిప్పుకొట్టే నేపథ్యం ఉంటే పని అవుతుంది. తిప్పుకొట్టకపోతే మాత్రం ఆ బురదలో కప్పెట్టేస్తారు. ఇదే వాళ్ళ తంత్రం. ఇది గమనించాలి ఎవడైనా. ఓకే, సో ఇన్ని జరుగుతున్నా కూడా ప్రజల్లో చైతన్యం రాదంటారా, లేదంటే ప్రజలకి ఏమీ తెలియకుండా మేనేజ్ చేస్తారా? ఎంతకాలం మేనేజ్ చేస్తారు చెప్పండి. ఆ సాక్షి పేపర్ రాసేయడం అనుకోండి ఎగ్జాంపుల్, ఎవరు చదువుతాడు ఎవడు వెళ్తాడు? మిగిలిన మార్కెట్లో ఒకసారి ఉన్న ఛానల్ అన్ని చూడండి. ఓకే, ఒకసారి చూడండి ఏ ఛానల్ ఏం చేస్తుందో ఒకసారి గమనించుకోగలిగితే. వార్తని వార్తగా కూడా ఇవ్వట్లేదు. ఓకే, దానికి ఒక కట్టు కదా. వెట్లాచారి సినిమా ఇటు తిప్పి లాస్ట్కి విలన్ చూడండి. కొన్ని సినిమాల్లో లాస్ట్ దాకా కనబడ్డు. అలా ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ప్రతిష్ఠిస్తారు. వాళ్ళు స్క్రిప్ట్ వెనక నుంచి ముందుకు రాస్తారు. జగన్మోహన్ రెడ్డిని విలన్ చేసి స్క్రిప్ట్ రాస్తూ ఉంటారు. మార్గదర్శిలో జగన్మోహన్ రెడ్డిని విలన్ చేసినా మీరు ఆశ్చర్యపడకండి. లాస్ట్కి మా నాన్నకి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా చిట్ ఫండ్ రన్ చేయమన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో బెదిరించాడని కొత్త కథ రాసిన నేనైతే ఆశ్చర్యపడ్డాను. వాళ్ళు అంత సమర్థులు, మిగిలిన అంత జడ్డి వాళ్ళు. చూసుకోండి కావాలంటే. సో ఎటు తిరిగి ఎటు వచ్చినా కూడా ప్రతిదానికి ఆబ్వియస్మే మళ్ళీ అక్కడికి రావాల్సిందే. రావాల్సిందే.